మెనోపాజ్‌ని మనం పోస్ట్‌పోన్ చేసుకోవచ్చా? ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ పాటు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? బేసిక్గా ఇప్పుడు మనకి 2 సమస్యలు ఉన్నాయి. హ్మ్. ఒకటి ఆల్రెడీ మెనోపాజ్తో బాధపడుతున్న వాళ్ళు, లైక్ 60 ఇయర్స్ 65 ఇయర్స్ ఉన్నవాళ్ళు. మెనోపాజ్ అప్పుడు వాళ్ళకి పెద్ద సపోర్ట్ ఏం లేదు కదా. సో హార్మోన్స్ అన్ని తగ్గిపోయి వాళ్ళకి ఏజింగ్ ఫాస్ట్గా వచ్చేసేసి బోన్ పెయిన్స్ అట్లా. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ దే ఆర్ సఫరింగ్. కరెక్ట్. ఏజ్ రిలేటెడ్ సఫరింగ్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ ఇన్ లైన్ ఇప్పుడు 40స్లో ఉన్నవాళ్ళు అవేర్నెస్ ఉంది, బట్ దే ఆర్ సఫరింగ్ విత్ ఒబేసిటీ, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, పియర్ ప్రెషర్, ఏదో రకంగా ఉండాలి, ఎలాగో ఉండాలి, అలాగో ఉండాలనుకుంటూ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇన్ లైన్ నెక్స్ట్ 5-10 ఇయర్స్కి ఉండే వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉంటాయి. అవేర్నెస్ రిగార్డింగ్ మెనోపాజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు రైట్ ఫుడ్ తీసుకుని, రైట్ ఎక్సర్సైజ్ ఆర్ యువర్ డైలీ యాక్టివిటీస్, రైట్ స్లీప్ అండ్ రైట్ యాటిట్యూడ్, పాజిటివ్ అప్రోచ్ ఉంటే మెనోపాజ్ని మించిన టైం లేదు. ఎందుకంటే నీకు అప్పుడు అన్నీ తెలుసు ప్రపంచం గురించి, యు ఆర్ ఫైనాన్షియలీ స్టేబుల్, అండ్ నీకున్న చిన్న చిన్న పిల్లలు ఉండరు కదా. అవును కదా. నీకు బాధ్యతలు తెలిసి కొంచెం బ్యాలెన్స్ అయిపోయిన చిల్డ్రన్ ఉంటారు హు ఆర్ మూవింగ్ అవుట్ ఫర్ ఎడ్యుకేషన్. యూ విల్ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ కెన్ ట్రావెల్ ద వరల్డ్. అట్లా నువ్వు ఆ స్టేజ్లో ఫంబుల్ అవ్వద్దు. హార్మోన్ రీప్లేస్మెంట్ అయినా, కాల్షియం అయినా, మల్టీవైటమిన్స్ అయినా, రెగ్యులర్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ అయినా కరెక్ట్గా పద్ధతిగా ఫాలో అయ్యావనుకో, నీకు మించిన లైఫ్ స్టైల్, నీకు మించిన అవేర్నెస్, సుఖం ఉండదు. ఎగ్జాక్ట్లీ. అదంతా పక్కన పెట్టేసి పిల్లలు వెళ్ళిపోయారు అదొక ఏడుపు, నేను లావైపోతున్నాను అదొక ఏడుపు, నాకు నిద్ర పట్టట్లేదు అదొక ఏడుపు. సో అన్నీ ఏడుస్తూనే ఉంటే నీకు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? అసలు పెసిమిస్టిక్ యాటిట్యూడ్ అంటారు దాన్ని. ఇవి ఏమీ లేకుండా అలాంటి వాళ్ళకి నిద్ర నిజంగానే పట్టట్లేదండి. వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ అంటారు? బేసిక్గా మనకి లైట్స్ ఆర్ నాట్ అలవింగ్ అస్ టు స్లీప్, వెదర్ ఇట్ ఈస్ లైట్స్ ఇన్ ద హౌస్, లైట్స్ ఇన్ బ్లూ స్క్రీన్. అట్లా ఐ మీన్ టు యూట్యూబ్ కదా, ఖచ్చితంగా ఏ ఛానల్ వాళ్ళు ఏం చేశారు, ఈరోజు అప్లోడ్ ప్రొఫెషనల్ స్లీప్లెస్నెస్. ఎగ్జాక్ట్లీ. అది ఫోన్ చూసి 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 10ంటికి మంచం ఎక్కితే ఏ 1 గంటన్నరకో పడుకుని డీప్ స్లీప్ పట్టి చావదు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ 3-3:30కే మెలకు వస్తుంది. అప్పుడు పడుకుంటే ఇక మళ్ళీ ఇన్ టైంలో పిల్లల బాక్సులు లేవలేను. అప్పుడు లేచి మా ఆఫ్టర్నూన్ స్లీపీ అయిపోయి, రెస్ట్లెస్ అయిపోయి, ఇంత అయిపోతుంది. కెన్ యూ సొల్యూషన్ ఇవ్వగలుగుతారా నాకేమన్నా? మీరు త్వరగా పడుకుంటే ఆ స్లీప్ సైకిల్ ఎస్టాబ్లిష్ అయితే మీరు త్వరగా లేస్తారు. అప్పుడు చేసుకోండి పని. రైట్. ఫస్ట్ అదే ఆ స్కెడ్యూల్ పెట్టేసుకుంటే కరెక్ట్. ఎందుకంటే డే చాలా పెద్దగా అనిపిస్తుంది. అవును, ఎర్లీగా లేస్తే. అబ్సల్యూట్లీ, ఐ డూ యాక్సెప్ట్. కానీ నాకు ఒక క్వశ్చన్ చెప్పండి, యాజ్ ఎ విమెన్, నిజంగానే పెళ్ళికి ముందు ఏమన్నా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకుని పెళ్లి చేసుకునే అవకాశం మన ఇండియాలో ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా చాలామంది వస్తున్నారు. అవునా? ఈరోజు కూడా ఐ హ్యాడ్ అ పేషెంట్, తను ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీ. అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చారా? అమ్మాయి వచ్చింది. తను చెప్పింది ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీస్ ఉన్నాయి నాకు, నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను, మీరు లిస్ట్ ఆఫ్ టెస్ట్లు రాసిస్తే నేను చేసుకుంటాను, మా పార్ట్నర్తో కూడా చేయిస్తాను, ఇద్దరం కలిసి రిపోర్ట్స్ తీసుకుని వస్తామని చెప్పారు. అద్భుతం. ఎస్. సో మార్పు వస్తోంది. ఎందుకంటే కమ్యూనికేషన్ చేసుకోగలుగుతున్నారు. ఇంతకుముందు మాటలు ఉండేవి కాదు కదా. బాగున్నావా అంటే బాగున్నావనే ఉండేది. ఇప్పుడు అంతకు మించి టైం స్పెండ్ చేస్తున్నారు, కంపాటబుల్ అయితేనే మ్యారేజ్కి వెళ్తున్నారు, కంపాటబిలిటీ ఇష్యూస్ అన్నీ చెక్ చేసుకుని పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు. కాబట్టి అందులో ఒక ఫేజ్ కింద ఈ టెస్ట్. దట్స్ అమేజింగ్. అలా జనరల్గా అలా చూపించుకునే వాళ్ళు 100లో 1-2 ఉంటారేమో అని అనుకున్నాను నేను, బట్ లేదు, ఈ మధ్య కాలంలో వస్తున్నారు. ఎస్పెషలీ గైనకాలజిస్టులు, డెర్మటాలజిస్టులు, కాస్మెటాలజిస్టులు, వీళ్ళు ఒక పక్కన బర్త్ని చూస్తారు, ఇంకో పక్కన డెత్ని చూస్తారు. ఏ పార్ట్ చూడలేదని ఉండదు. నిజ జీవితంలో ఒక మనిషిని చూసినప్పుడు ఆ ఎమోషన్, ఎస్పెషల్లీ మన పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్లో ఆ ఎమోషన్ ఉంటుందా అండి? ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రొఫెషనల్ కెరియర్ వేరు, పర్సనల్ కెరియర్ వేరు. అండ్ పర్సనల్ లైఫ్లో ఇమోషన్స్ ఆర్ ఎవ్రీథింగ్. అండ్ ఆ ఇమోషన్స్ ఉంటేనే మన ప్రేమ అయినా, మన బాధ అయినా, మన ఆప్యాయత అయినా, అనురాగాలైనా అవతల వాళ్ళకి చెప్పగలుగుతాం. కరెక్ట్. ఆ కన్నీళ్ళు కళ్ళల్లో నుంచి రాకపోతే
అసలు కమ్యూనికేషనే లేనట్టు, వేస్ట్, ఇంకా వాళ్ళతో అటాచ్మెంటే లేనట్టు. లేనట్టు. ట్రూ. అటాచ్మెంట్ ఉంటేనే 2 కన్నీటి బొట్లు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. అదే ప్రూఫ్స్ దట్ దెర్ ఇస్ అన్కండిషనల్ లవ్ కదా. అండ్ ఇమోషనల్ కనెక్ట్ ఉంటేనే నువ్వు ఎప్పుడైనా సక్సెస్ఫుల్ అవుతావు. చాలామంది అంటారు ఇమోషనల్గా కనెక్టెడ్ ఉంటే సక్సెస్ రాదు, పర్సనల్ అయిపోతారని. బట్ దట్ ఈస్ ఆల్ ట్రాష్. నువ్వు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వి అది నాది అని అనుకుంటేనే అది నీది. కరెక్ట్. ఎంత చెప్పండి, డిటాచ్డ్గా మన అని అనుకునేదంతా డిటాచ్డ్గా ఉండలేం మనం. అబ్సల్యూట్లీ. అది ఉమెన్కి అదొక ఫిజియలాజికల్ ప్రాబ్లం, అది అంతే. ఎగ్జాక్ట్లీ. కానీ ఒకనొకప్పుడు లేబర్ రూమ్లో ఉండే ఆయాలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే చాలా రూడ్గా మాట్లాడేవాళ్ళు. ఇది చాలా కామన్ అమ్మా, ఒక్కొక్కళ్ళు 10 మందిని కన్నాం అన్న దాంట్లో వాళ్ళకి చాలా క్యాజువల్గా మాట్లాడేవాళ్ళు. అంటే వీళ్ళ పెయిన్ని అంత ఎంపథెటిక్గా తీసుకునేవాళ్ళు కాదు అని అనేవాళ్ళు. ఇప్పుడేమన్నా ఆ పరిస్థితి మారిందా అండి? బేసిక్గా ఎప్పుడైనా కానీ మనకి వాల్యూమ్ ఆఫ్ పేషెంట్స్ వచ్చారనుకోండి. ఎగ్జాక్ట్లీ. సో ఆ వాల్యూమ్ని మేనేజ్ చెయ్యాలి అని అంటే నీకు ఎడ్యుకేషన్ లేనప్పుడు నీకు సాఫ్ట్ స్కిల్స్ ఉండవుగా. ట్రూ. సో నీకు సాఫ్ట్ స్కిల్స్ లేనప్పుడు నువ్వు బాగా అందంగా ఎలా మాట్లాడతావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అలాగే మాట్లాడతావు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తారు. కరెక్ట్. ఎప్పుడైనా కానీ మనకి క్లాస్ ఫ్లోర్ ఎంప్లాయీస్ అయినా కూడా ఇప్పుడు మేము హాస్పిటల్స్లో తీసుకుంటాం, మా దగ్గర స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది కదా. రైట్. పొలైట్గా ఉండడం నేర్పిస్తాము. అవునా అమ్మ, సరే అమ్మ, నేను చూసుకుంటానమ్మా, బాధపడొద్దు, నొప్పికి తగ్గిపోతుంది, కాళ్ళు నొక్కమంటావా, కొంచెం ఏదైనా హాట్ వాటర్ బ్యాగ్ తీసుకురమ్మంటావా, బెడ్ ప్యాన్ పెట్టమంటారా, ఇలా. సో సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు పద్ధతిగానే మాట్లాడతారు. రైట్. ఎవ్వరూ ర్యాష్గా మాట్లాడరు. బట్ వచ్చే ఎన్వైరన్మెంట్ బట్టి కూడా ఉంటుంది, అండ్ కరెక్ట్, ప్లేస్ ఆఫ్ వర్క్ బట్టి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అక్కడ వందలాది మంది వచ్చేస్తూ ఉంటారు, రఫ్గా ఉంటారు, వాళ్ళని తిడుతూ ఉంటారు, వాళ్ళని హెరాస్ చేస్తూ ఉంటారు, అనవసరంగా పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఒకరికి 10 మందికి చేయాల్సింది 100 మందికి చేయాల్సిన పని చేస్తూ ఉంటారు. వాళ్ళ విసుగులో వాళ్ళు ఉంటారు.